Hello everyone. So welcome to TABLEAU learning. సో ఇవాళ ఏంటంటే మనము లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్గా మనం ఏంటంటే ఇవాళ పర్టికులర్గా ఈ వీడియోలో మనము ఏరియా చార్ట్స్ ఎలా మనము అప్లై చేయాలి, సో వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి, సో ఏ సందర్భాల్లో మనం ఏరియా చార్ట్స్ని వాడాలి సో అనేది ఈ వీడియో యొక్క కాన్సెప్ట్. సో ఇవాళ మనము ఈ వీడియోలో అది నేర్చుకోబోతున్నాం. సో ముందుగా మనం లాస్ట్ వీడియో కంటిన్యూషన్ చూసినట్టయితే సో మనం ఏం తీసుకున్నాము, సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు యూఎస్ యొక్క అన్ఎంప్లాయిడ్ డేటా ఇదొక వాటి యొక్క స్టాట్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే లాస్ట్ మనం ఏం చేస్తున్నామంటే మంత్ వైజ్ టైమ్ లైన్ క్లాసిఫికేషన్ అయితే చేస్తున్నాము. అండ్ ఆల్సో వీ గ్యాట్ దేనికి కంపేర్ చేస్తున్నామంటే మీడియన్కి కంపేర్ చేస్తున్నాం. ఓకే, సో రైట్. సో నాకేంటంటే పర్టికులర్గా నేను జెండర్ క్లాసిఫికేషన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ సో ఇదంతా ఉమెన్, ఇదంతా మెన్ అనమాట. ఇదంతా ఉమెన్, ఇదంతా మెన్, మీడియన్ క్లాసిఫికేషన్ ఓవర్ ద టైమ్ లైన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఉమెన్ యొక్క మీడియన్ వచ్చి 2006 మార్చ్లో అయితే మీకు 60,000 ఉంది. అదే 2006 మేలో అయితే 56,000 ఉంది. ఇట్లా ఉమెన్ది హైయెస్ట్ వచ్చి ఎప్పుడు ఉన్నదంటే 2010 ఏప్రిల్లో మెన్కు ఉంది 6,53,000 అన్ఎంప్లాయిడ్ అర్థం. అది మీడియన్ అనమాట. అది మీడియన్, టోటల్ సమ్ కాదు, అది యావరేజ్ మాత్రమే, మీడియన్ మాత్రమే, రైట్. సో ఇదే డేటా నాకు సో ఇక్కడ నాకు ఓన్లీ మెన్ది ఉమెన్ది మాత్రం కనిపిస్తుంది. బట్ నాకు మెన్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, ఉమెన్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరిది నేను తెలుసుకోవాలంటే అండ్ లేదు నాకు డేటా ఓన్లీ మెన్ది మాత్రమే కావాలనుకోండి, సింపుల్గా ఏం చేయాలంటే సో మనము ఏజ్ ఉంది కదా, సో ఏజ్ని జెండర్ ఉంది కదా, జెండర్ని మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి కలర్ పైన. ఓకే, జెండర్ మనం ఆల్రెడీ డ్రాప్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి జెండర్ బాక్స్ ఉంది కదా, లెజెండ్ బాక్స్ ఉంది కదా. సో దీన్ని నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను, నాకు ఎందుకంటే చార్ట్ పెద్దది కనిపిస్తుంది కాబట్టి. సో ఇక్కడ నేను మెన్ క్లిక్ చేస్తే నాకు ఓన్లీ మెన్ మాత్రమే కనిపిస్తుంది, లేదు ఉమెన్ క్లిక్ చేసి ఉమెన్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ నేను మామూలుగా క్లిక్ చేస్తే రెండు కనిపిస్తుంది అనమాట. ఇది ఒక అద్భుతమైన ఫీచర్. సో మెన్ క్లిక్ చేస్తే నాకు ఓన్లీ మెన్ యొక్క అన్ఎంప్లాయిడ్ డేటా మాత్రం నాకు కనిపిస్తుంది, ఉమెన్ క్లిక్ చేస్తే ఉమెన్ది మాత్రం కనిపిస్తుంది. సో ఇలా కాకుండా నేను ఏం చేయాలంటే నాకు టోటల్ మెన్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళది అందరిది కావాలన్నప్పుడు ఏం చేయాలంటే సో ఏజ్ గ్రూప్ని మనము కంట్రోల్ ప్రెస్ చేసి షేప్ పెన్ డ్రాప్ చేద్దాం. యా, సో అప్పుడు చూసుకున్నట్టయితే మనకి చాలా క్లమ్జీగా ఉంది డేటా అనేది. సో మనకైతే డేటా అయితే రిప్రజెంటేషన్ అయితే ఇచ్చింది, అది ఓవరాల్ మీడియన్ అన్ఎంప్లాయ్మెంట్. సో నాకు మీడియన్ వద్దు, నాకు సమ్ కావాలనుకుందాం. యా, ఓకే, సమ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ డేటా ఇది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2009 అనుకుందాం. 2009 జనవరి ఇది 65 అండ్ ఓవర్ వాళ్ళది, మెన్ది అది కూడా. సో 78,000. సో నాకు మెన్ ఉమెన్ ఇద్దరు నాకు క్లమ్జీగా ఉన్నారు. సో నాకు ఈ పర్టికులర్ సందర్భంలో ఉంది మెన్దే కావాలనుకుంటాను నేను. సో మెన్ది హైలైట్ చేస్తాను. మెన్ది హైలైట్ చేసినప్పుడు నాకు 2009 డిసెంబర్లో 1,23,000 మెంబర్స్ 65 అండ్ అబవ్ వాళ్ళు అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. తర్వాత ఇంకా అట్లే పైకి వెళ్తే 2,30,000 ఉన్నారు. ఎవరు ఇది మెన్ 2,37,000 ఉన్నారు. సో 16 to 19 ఇయర్స్ వాళ్ళు. సో అలానే నేను పైకి వెళ్తే నాకు ఇక్కడ మెన్ వచ్చి 20 to 24 ఇయర్స్ వాళ్ళు 5,16,000 ఉన్నారు. సో ఇది కూడా నాకు చాలా క్లమ్జీగా ఉంది. నేను ఓన్లీ 16 to 19 లేదా 25 to 34 వాళ్ళది మాత్రమే చూడాలన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళది క్లిక్ చేసి ఈ బటన్ క్లిక్ చేయాలన్నమాట. మళ్ళీ నాకు మెన్ది మాత్రమే కావాలి కదా, మళ్ళీ అగైన్ మెన్ది క్లిక్ చేస్తాను. కీప్ ఓన్లీ మెన్ అండ్ ఆల్సో 25 to 34. ఇప్పుడు చూడండి, నాకు 25 to 34 ఏజ్ గ్రూప్ వాళ్ళు పర్టికులర్గా అండ్ వాళ్ళలో మెన్ది మాత్రమే నాకు అన్ఎంప్లాయిడ్ డేటా చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే మనము గ్రాఫ్లో అయితే రిప్రజెంటేషన్ అయితే చూపించచ్చు, ఈ విధంగా విజువలైజేషన్ చూపించచ్చు. సో నాకు మనకి మెన్ ఉమెన్ ఇద్దరు కావాలి కాబట్టి సో నాకు ఇద్దరిది ఉంటే బాగుంటుంది అనమాట, రైట్. ఓకే, మళ్ళీ అన్చెక్ చేసామంటే మళ్ళీ అందరిది వస్తుంది అనమాట. యా, సో ఇప్పుడు నాకు వీళ్ళు డిఫరెంట్ షేప్స్ వద్దు, సేమ్ షేప్ కావాలన్నా నేను చూపించాను అనమాట, రైట్. సో అలా కాకుండా నేను ఇప్పుడు వీళ్ళది రిమూవ్ చేస్తాను. సో వీళ్ళది రిమూవ్ చేస్తాను నేను, లైక్ వీళ్ళది రిమూవ్ చేశాను అండ్ జెండర్ది రిమూవ్ చేస్తున్నాను.
ఓకే. సో నాకు జెండర్ కూడా రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత నాకు ఇది ఓవరాల్గా అన్ఎంప్లాయిడ్ డేటా అయితే ఇదనమాట. సో 2005లో ఆల్ జెండర్స్ ఆల్ ఏజ్ గ్రూప్స్ కలిపి నాకు జనవరిలో ఎంత, ఫిబ్రవరిలో ఎంత, మార్చ్లో ఎంత, అది నాకు ఓవరాల్గా డేటా వచ్చింది. ఇప్పుడు నేను పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడాలి. ఓన్లీ ఏజ్ గ్రూప్ క్లాసిఫికేషన్ కావాలి. అక్కడ మెన్ ఉమెన్ అవసరం లేదు. ఓన్లీ ఏజ్ గ్రూప్ క్లాసిఫికేషన్ కావాలన్నప్పుడు ఏజ్ని మనం కలర్ పెన్ డ్రాప్ చేసుకోవాలి. ఏజ్ని మనము కలర్ పెన్ డ్రాప్ చేసుకోవాలి. సో ఏదైతే మనకు కావాలో దాన్ని కలర్ పెన్ డ్రాప్ చేసుకోవాలి. దాంట్లో ఇంకా స్పెషల్ కావాలంటే దాని లేబుల్ పెన్, దాంట్లో ఇంకా స్పెషల్ కావాలంటే దాని షేప్ పెన్ డ్రాప్ చేసుకోవాలన్నమాట. సో ఏజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు కలర్. సో నాకు చూడండి ఇక్కడ. సో 2005లో ఇక్కడ 65 years ఓవర్ వాళ్ళది నాకు ఇక్కడ వైలెట్ కలర్ చూపించింది. అండ్ 20 to 24 వాళ్ళ ఆరెంజ్, 55 to 64 వాళ్ళది ఎల్లో. అంటే నాకు ఇండివిజువల్ డేటా వచ్చిందనమాట. ఇండివిజువల్ గ్రూప్ 16 to 19 వాళ్ళది ఒక గ్రూపు, 20 to 24 వాళ్ళది ఒక గ్రూపు, 25 to 34 వాళ్ళది ఒక గ్రూపు, 35 to 44 వాళ్ళది ఒక గ్రూపు. ఈ విధంగా నాకు డేటా అనేది కనిపిస్తుంది అనమాట. బట్ నాకు ఇండివిజువల్. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కలుపుకోను కదా, ఇది ఓన్లీ 25 to 34 వాళ్ళది మాత్రమే అనమాట. ఓకే. బట్ నాకు ఇది సరిపోతుంది, కానీ నాకు ఇది అంతగా లైక్ నాకేంటంటే టోటల్ ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అండ్ నాకు ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ మంది స్కాటర్ అయినారు. సో నా ఛాలెంజ్ చూడండి, నా క్వశ్చన్ చూడండి ఏంటంటే నాకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళది నాకు డేటా అయితే ఇక్కడ వచ్చేసింది. బట్ ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ అయినారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది అన్ఎంప్లాయిడ్ అయినారు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ద టాప్ అనమాట. డిఫరెన్స్ కనపడాలి నాకు. అంటే 16 to 90 వాళ్ళు 20% అయితే 19 to 25 వాళ్ళు 25% ఉన్నారా. సో వాళ్ళకి ఆ పక్కన డిఫరెన్స్ కనపడాలి. సో ఇట్లా ఇండివిజువల్ గ్రాఫ్ ప్లాట్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనపడదు. అది మనకి కొంచెం కష్టం అయిపోద్ది అనమాట. సో దీన్నే కొంచెం మనం బాగా చేయాలంటే ఏం చేయొచ్చు, షో మీలోకి వెళ్ళి అండ్ డిఫరెంట్ చార్ట్స్ అయితే మనం ట్రై చేయొచ్చు. లైక్ ఇది కానీ ట్రీ. సో ఇది ఉంది కానీ బట్ ఇది మనకి చాలా somewhat it is difficult to find out. ఇది చూడండి. సో ఏరియా గ్రాఫ్ కానీ ఇది, తర్వాత బబుల్ చార్ట్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో బబుల్ చార్ట్కి అయితే నేను చూడడానికి 10 out of 10 పాయింట్స్ చేశాను. బట్ ఓన్లీ చూడడానికి. సో అది ఒక ట్యాబ్లో ఒక అద్భుతం అనమాట. బట్ మనకి దీనివల్ల పెద్దగా ఓకే, బట్ దీని నుంచి మనం పెద్దగా కంక్లూడ్ చేస్తామని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే నాకు ఇంత పర్సెంట్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఇంత పర్సెంట్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, నేను ఈ చార్ట్ చూసి చెప్పలేను. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ఏరియా చార్ట్. ఓకే, ఏరియా చార్ట్ చూడండి. ఏరియా చార్ట్ చూస్తే నాకు ఇక్కడ అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. బట్ ఇదే ఏరియా చార్ట్లో ఏంటంటే నాకు ఇక్కడ మౌస్ కర్సర్ పెట్టగానే నాకు చూడండి 25 to 34 years ఏజ్ గ్రూప్లో వాళ్ళు జూలైలో 14,44,000 ఉన్నారు. అంటే వీళ్ళ పర్సెంటేజ్ చూడండి. ఈ గ్రాఫ్ ఏరియా అనేది ఇక్కడ ఎక్కువ ఉంది, గ్రాఫ్ ఏరియా అనేది ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయింది. తర్వాత ఇక్కడ సో ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, అట్లా మనకి తెలిసిపోతుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనేసి. తర్వాత మనకి ఈ పైన 16 to 19 వాళ్ళు అన్ఎంప్లాయిడ్ 4,14,000 ఉన్నారు. కానీ సో మనకి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు తక్కువ ఉన్నారు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు జనాలే తక్కువ ఉన్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి, మనకి ఈవెన్ దో దే ఆర్ అన్ఎంప్లాయిడ్, బట్ ఆ హైయెస్ట్ అన్ఎంప్లాయిడ్ ఉండొచ్చు, కానీ సో వాళ్ళు ఓన్లీ ఫర్ అ పర్టికులర్ పీరియడ్ మాత్రమే, అంటే తక్కువ టైం మాత్రమే వాళ్ళు అన్ఎంప్లాయిడ్ ఉన్నారు అనమాట. వాళ్ళు తక్కువ టైంకి మాత్రమే మనకి అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఇక్కడ చూడండి 15,21,000, ఇక్కడ చూడండి 4,14,000. అంటే మనకి 16 to 19 వాళ్ళు ఓన్లీ 4 lakhs మాత్రమే మనకి అన్ఎంప్లాయ్ అన్నారు. బట్ అది పీక్లో ఉన్నారు, వాళ్ళకి పీక్ అది. సో 16 to 19 ఈ ఏజ్ గ్రూప్ ఇక్కడ కనిపిస్తుంది మనకి, 20 to 24 ఇక్కడ కనిపిస్తుంది మనకి, 25 to 34 ఇక్కడ కనిపిస్తుంది, 35 to 44 ఇక్కడ కనిపిస్తుంది, 35 to 45 to 54 ఇక్కడ కనిపిస్తుంది, అండ్ 55 to 64 ఇక్కడ, అండ్ 65 and above ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళది మనకి ఎంత పర్సంటేజ్ వాళ్ళు ఎంతమంది మనకి ఇక్కడ స్కాటర్ అయినారు, ఎంతమంది ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయినారో తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి స్పష్టంగా తెలిసిపోతుంది 25 to 34 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది మనకి అన్ఎంప్లాయిడ్ ఉన్నారనమాట. రైట్. సో ఇది నాకు లేబుల్ బాగా కనపడాలన్నప్పుడు ఏం చేయాలంటే నేను ఇదే ఏజ్ని డ్రాగ్ అండ్ ఐ విల్ డ్రాప్ ఆన్ ద లేబుల్, కంట్రోల్ ప్రెస్ చేసుకొని. సో నాకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఓకే, అట్లా. సో ఇక్కడ నాకు కనపడలేదు అనుకుందాం, కనిపించలేదు కాబట్టి మార్క్ లేబుల్ ఆల్వేస్ షో. సో
సో అది మనకి ఏంటంటే అక్కడ సరిపోవట్లేదు కాబట్టి అది రాలేదు. ఓకే, లీవ్ ఇట్. ఎస్, ఇది మనకి ఓవరాల్గా నేను మీకు లేబుల్ చేసి చూపించాను. ఓకే, సో నాకు ఏరియా ఏంటంటే నేను ఏరియా గ్రాఫ్ నేను ఇక్కడ షోమికల్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఓకే, టోటల్ సమ్ చూపిస్తుంది, లేదా నేను ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు ఏరియా అనేది. ఓకే, డిపెండ్స్ ఆన్ మై. ఓకే, సో అది మనకి ఒక అద్భుతమైన క్లాసిఫికేషన్ అనమాట. రైట్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంత రేంజ్లో ఉన్నారని మనకు స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట. సో రైట్, ఇది ఒక అద్భుతమైన ఫ్యూచర్. దీంట్లో ట్యాబ్లూలో మనకి నిజంగా ఇట్లాంటి గ్రాఫ్స్ మన ఎవరైనా సో మన మేనేజర్ కానీ మన క్లయింట్కి చూపించాలని కూడా చాలా బాగుంటుంది. బట్ సో నేను ఎప్పుడు చెప్తున్నాను, నాకు ఈ ఓవరాల్ అన్ని గ్రాఫ్స్లో షోమీ గ్రాఫ్స్లో అన్ని గ్రాఫ్స్లో ఎక్కువ యూజ్ అయ్యే గ్రాఫ్ ఏంటంటే ఏరియా గ్రాఫే అనమాట. సో ట్రై టు ఎగ్జిబిట్ ఎనీ టైప్ ఆఫ్ డేటా వాట్ ఎవర్ రిలేటెడ్ టు దిస్ టైప్ ఆఫ్ డేటా ఎప్పుడు కూడా మనకి ఏరియా గ్రాఫ్లోనే చూపించడానికి ట్రై చేయండి. రైట్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ అనలైజింగ్. థ్యాంక్ యూ.